నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షేక్ సాబ్జీ మరణం ప్రమాదం కాదని, అది ముమ్మాటికి హత్య అంటూ ఆయన కొడుకు సోదరుడు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీని కావాలనే ప్లాన్ చేసి చంపించారని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఘటనపై సిఐడి ఎంక్వైరీ వేసి న్యాయం చేయాలని అన్నారు. ఇక పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ సోదరుడు ఫరీద్ కాసిం తెలిపారు. నా పేరు షేక్ అబ్దుల్ కలాం ఆజాద్, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారి అబ్బాయిని. ఈరోజు నాన్నగారికి జరిగిన యాక్సిడెంట్ అనేది దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది జరిగిన విధానం రాంగ్ రూట్లో వచ్చి అతను కావాలని యాక్సిడెంట్ చేశాడా అనే అనుమానం మాకు వ్యక్తమవుతుంది. ప్యాసింజర్ సీట్లో ఉన్న మా నాన్నగారికి ఎదుర కావాలని ఉద్దేశపూర్వకంగా అతను గుద్దినట్టు అనిపిస్తుంది తప్ప పొరపాటున జరిగిన యాక్సిడెంట్ కింద మాకు అనిపించడం లేదు. అలాగే ఈ ఏదైతే ఉందో విచారణ పూర్తి ఎటువంటి తప్పుడు దొల్లకుండా నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ సోదరులు కూడా ఇటు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిందిగా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.